గోదావరిలోయ ప్రతిఘటన పోరాట సీనియర్ నాయకురాలు కామ్రేడ్ బేబక్క ఆశయ సాధనకై ఉద్యమిద్దామని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పిలుపునిచ్చారు. కామ్రేడ్ నిమ్మగడ్డ సరోజిని సంతాప సభ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య భవన్లో కామ్రేడ్ పుల్లన్న అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య మాట్లాడుతూ బేబక్క 1979 నుండి విప్లవోద్యమంలో కీలకమైన పాత్రను పోషించిందన్నారు. తన తల్లి పాలడుగు మల్లికాంబ ఇచ్చిన స్ఫూర్తితో చిన్నతనం నుండే కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజల కోసం క్రియాశీల కార్యకర్తగా జిల్లాలో ఆదివాసీ హక్కుల కోసం, పోడు భూముల రక్షణ కోసం అలుపెరగని పోరాటం చేసిందని తెలిపారు. మహిళని కూడా చూడకుండా రాజ్యం బేబక్కపై బాంబు కేసులు, టాడా లాంటి తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లో బంధించారని వాళ్ళు తెలిపారు. మంగన్న లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా చాలా మంది నల్గొండ ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి ములుగు చుట్టూ ఉన్నటువంటి అడవులలో మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా, ఈ ఫాస్ట్ బెల్ట్ మొత్తం కూడా మనం ఆర్గనైజేషన్ ఉన్నటువంటి దళాలు తిరిగేటువంటి పరిస్థితులలో కామ్రేడ్ పాలడు కృష్ణ, అదే కుటుంబంలో ఉన్నటువంటి కామ్రేడ్ పాలడు కృష్ణ అప్పటికే తనకు పెళ్ళయింది. పెళ్ళయి ఇంటి పట్టున ఉండి విప్లవకారుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాలలో ఆయన భాగస్వామి అయినటువంటి స్థితి. అప్పటికే నిర్బంధం కొనసాగుతుంది. రామనరసయ్య గారు ఎన్కౌంటర్కి గురైనటువంటి స్థితి ఉంది. అనేక మంది నాయకులను కూడా గుండాల చేతుల్లో, పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్లకు గురి అయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కూడా బాగా ఎమర్జెన్సీ పెట్టి చాలా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పోయిన తర్వాత ఎమర్జెన్సీలోనే కామ్రేడ్ పాలడు కృష్ణ మన పార్టీకి ఆకర్షితుడై, విప్లవానికి ఆకర్షితుడై మనతోటి పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ తర్వాత తన భార్యను కూడా తిరిగి నేను విప్లవోద్యమంలో పోతే నా భార్య ఆగమైపోతుంది, ఈమెకు గతిలేని అదే అయిపోతుంది, నా కుటుంబం నుంచి కూడా ఆమెకు ఆదరణ లేదు అనే దాంతో ఆయన ఇంకొక వ్యక్తిని మాట్లాడి, ఆమె బలవంతంగా ఇంకొక వ్యక్తిని మాట్లాడి పెళ్లి చేసినటువంటి ఒక ఆదర్శం. పూర్తికాలం కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే 1979 నవంబర్ 7వ తారీఖు నాడు కొత్తగూడెంలో తొట్ల గురువయ్య అనేటువంటి ఒక కామ్రేడ్ ఇంట్లో సెంటర్ తీసుకుంటుండగా సిపిఎం వాళ్ళు ఒక మీటింగ్, ఒక బూటకపు మీటింగ్ కోసం మీటింగ్ పెట్టి కామ్రేడ్ కృష్ణన్న మీద దాడి చేయాలనేటువంటి తలంపుతోటి కృష్ణను దాడి చేసి ఆయనను చంపేసినటువంటి